నిన్న మొన్న అసెంబ్లీ సమావేశాల్లో కేటీఆర్ మాట్లాడుకుంటా పేకుడు, చిన్న సన్న పేకుడు కాదు, అది మాట్లాడడం కంటే పేకుడు అనాలి. ఇక ఆయన సరే, రేవంత్ రెడ్డి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఒక అవకాశం ఇచ్చింది, మేము ప్రజాస్వామ్యంగా ఉండదలుచుకున్నాం, ప్రతిపక్షాల గొంతు కూడా వింటాము అని ఒక లైన్ తీసుకుని వాళ్ళు మంచి టైం ఇచ్చారు. కేటీఆర్ జబర్దస్త్గా మాట్లాడారు. కేటీఆర్ మాట్లాడేటప్పుడు నిజంగా ఆయన గిల్టీగా ఫీల్ కావాలి. ఎందుకంటే మేము అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్షాలను మాట్లాడించలేదు, మాట్లాడే అవకాశం ఇవ్వలేదు. వాళ్ళు మాట్లాడతానే ఎవరైనా గట్టిగా ముందుకు వస్తే వాళ్ళని సస్పెండ్ చేసి బయటకు ఎత్తేసినాము, వాళ్ళ సభ్యత్వాలను కూడా రద్దు చేసినాము. సిగ్గుపడాలి. సరే, అటువంటిది ఆయనకు ఉందా లేదా అని పక్కన పెడితే, ఈయనకు వచ్చిన అవకాశాన్ని మంచిగా వాడుకున్నాడు, మాట్లాడాడు. మాట్లాడేటప్పుడు ఆ పేకుడు చిన్న సన్న కాదు, అది ఎన్నో లేవనాడంటే ఒక ఆయన ఏం దాయ పోరంబోకు మాట్లాడి, ఈయన ఏమంటాడు, ఈ ప్రభుత్వం ఎక్కువ కాలం ఉండదు, మీకున్న బలం ఎంత, మీకు ఆఫ్టర్ ఆల్ 64 సీట్లు, మిగతా అన్ని మాయే, 55 సీట్లు మాకు ఉన్నాయని. 55 సీట్లు ఏ రికార్డు వచ్చినాయి, ఈయనకి ఇచ్చింది 39 సీట్లు. ఇప్పుడు ఒక సీటు సిపిఐకి ఉంది, సిపిఐ కాంగ్రెస్ పొత్తులోనే గెలిచింది, అంటే 64+1 వాళ్ళ కూటమిలోనే వచ్చినాయి. ఇక ఎంఐఎం ఒక 8 సీట్లు ఉన్నాయి, బీజేపీ 7 సీట్లు. అంటే ఇప్పుడు ఈయన లెక్కలు ఏంటంటే, సిపిఐ సీట్ నాదే, ఎంఐఎం సీట్లు నాయే, బీజేపీ సీట్లు ఉన్నాయి. ఇదేం కూటమి అంటారు? కషాయ కూటమా, విషపు కూటమా, ఏం కూటమి? ఆయన సీట్ల గురించి ఆయన చెప్పుకొని బలం ఉంటే చెప్పుకోవాలి, అది కూడా అవసరం లేదు. గొడగొట్టి కింద పెట్టారు, ప్రజలు గుద్ది కింద కూర్చోబెట్టారు. ఇంకా నాకు ఇన్ని సీట్లు వచ్చినాయి, ఇన్ని సీట్లు వచ్చినాయి, ఈయనకెన్ని వచ్చినాయి? 2014లో 63 కదా, అంతకంటే ఒక సీట్ తక్కువనే వచ్చింది కదా. ఆ మాటలు వెళ్ళి ఆయన ఏమంటారంటే, ఒకసారి ఇటువంటి ఆయన మాట్లాడుకుంటా ఎచ్చులు కొట్టుకుంటా, దొరవారిది నాది కలిసి 100 ఎకరాల వ్యవసాయం. అమ్మ, దొరవారిది ఏంటంటే 50-50 అనుకున్నారు. కాదు, మరి నీ ఎన్ని అరకలేయాలా? 100 ఎకరాల వ్యవసాయము, 100 అరకల వ్యవసాయం కదా. దొరవారిది నాది కలిసి 100 అరకల వ్యవసాయం అన్నావు, మరి నీది ఎన్ని అరకల అంటే నాదోటి దున్నపోతు అని చెప్పి. ఇప్పుడు దొరవారి దాంట్లో దున్నపోతుని కలిపి నాది దొరవారిది ఈక్వల్ అన్నట్టుగా మాట్లాడతాం. ఇటువంటి పోరంబోకు కూతలు అంటారు. అసలు కేటీఆర్ చేష్టల వల్లనే, కేటీఆర్ బాడీ లాంగ్వేజ్, మాట్లాడే తీరు, అల్పము, అహంకారము, వీటి వల్లనే బీఆర్ఎస్ పార్టీ పతనమైంది, కేసీఆర్ కున్న ఇజ్జత్ పోయింది. ఇంకా ఈయన తగుదనమ్మా ముందుకు వచ్చి ఇప్పుడు ఆయన ఎల్పీ లీడర్గా ఆయన ఎన్నికయ్యాడు, హాస్పిటల్లో పండుకున్నాడు, తండ్రి తరఫున వచ్చి ఈయన కోతలు కూస్తున్నాడు. ఈయన మాట్లాడితే ఉన్న ఓట్లు, ఉన్న సానుభూతి కూడా పోతుంది. రేపు పార్లమెంట్ ఎన్నికల్లో ఇంకా ఆయనతో వాతలు పెడతారు. ఎందుకంటే కేటీఆర్ ఎంత తగ్గితే, ఎంత జనంలో కనబడకుంటుంటే అంత గౌరవం ఉంటుంది, ఎంత కోతలు తగ్గించుకుంటే అంత ఇజ్జత్ ఉంటుంది. ఇక లేదు మేము ఇట్లనే ఉంటాం, సిగ్గుపోయిందాక సిగ్గముగుతాం అంటే కర్మ.